సమాజంలో నానాటికి తరిగిపోతున్న విలువల గురించి హృదయానికి హత్తుకునేలా తీసిన లఘు చిత్రం మట్టి కథలు అని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలో గల ఈ కన్వెన్షన్ హాలులో గురువారం సాయంత్రం స్వరలయ ప్రొడక్షన్ బ్యానర్పై సాయి లక్కరాజు నిర్మించిన లఘు చిత్ర సీరియల్ మట్టి కథలు మొదటి భాగం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ మాట్లాడుతూ కన్న కొడుకును విదేశాలకు పంపిన ఒక తండ్రి పడుతున్న మనోవేదనను అత్యద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకులు రావిపాటి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ స్వయంగా నటులు, రచయిత, దర్శకులు అయిన సాయి లక్కరాజు యువకుడైన ధనుష్ కుమార్ను దర్శకునిగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు మాట్లాడుతూ మానవీయ విలువలు, కుటుంబ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటవర్గం, సాంకేతిక వర్గం, మల్లేశ్వరరావు, ప్రవీణ్, ఆదిత్య, హేమంత్ కుమార్, మిథున్, నాగసత్య, ప్రసాద్, వేణుగోపాల్, ధనుష్ కుమార్, తెనాలి రోటరీ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. సరే బండి. అరే నాన్నతో ఇంటికి వెళ్తున్నాను రా. సరే సరే సాయంత్రం కలుద్దాం. నాన్న ఏ బండి అక్కడ రై ఏదో ముఖ్యమైన పని అంటున్నాడు కదా, వెళ్ళరా, వెళ్ళు. ఎక్కరా? సరేనా? జాతి ఇంటికి వస్తాను. మట్టి కథలు అనే ఒక సిరీస్ యూట్యూబ్లో తీయడం జరుగుతుంది. ఇది 5 ఎపిసోడ్లుగా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ తండ్రి కొడుకుల అనుబంధం, అలాగే తల్లి కొడుకుల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఈ కుటుంబ అనుబంధాల నేపథ్యాన్ని మనం మర్చిపోతున్న విలువలను ఒకసారి గుర్తు చేద్దామని, ఆ విలువలకి మనకు విలువ ఇద్దామని ఈ యూట్యూబ్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మొట్టమొదటిగా ఈ ఫస్ట్ ఎపిసోడ్కి ధనుష్ కుమార్ యువ దర్శకుడు. అతను ఈ కథ అది రాసి మన ఈ రోజున ఇది సెల్యులార్ వేయడం, టెక్నికల్గా కూడా మంచి వాల్యూస్తో ఉండడం జరిగింది. తర్వాత ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకోటి ఉంటుంది, అది కూడా రేపు ఆదివారం నాడు షూటింగ్ మొదలవుద్ది. ఈ విధంగా మనం 5 నుంచి 6 ఎపిసోడ్లు మట్టి కథల పేరుతో ఈ మట్టికి సంబంధించిన కథలని మనం ఎక్కువగా ప్రజెంట్ చేయదలుచుకున్నాం. ఇందులో మనకు చాలామంది టెక్నాలజీ, మన మేకప్ కానీ, ధనుష్ కానీ, అలాగే హేమంత్, మల్లేశ్వరరావు గారు ప్రధాన భూమిక వచ్చిన, అలాగే నాగాదిత్య, అలాగే ఆదిత్య అని హీరో, వీళ్ళంతా కూడా చక్కగా చేశారు. ముఖ్యంగా ధనుష్కి టు సే థ్యాంక్స్. ప్రవీణ్ అసలు హీరో ఈయనే, అందరూ ఆయన హీరో అనుకుంటారు, ఇతనే హీరో. కథను కాస్త ముందుకు నడిపించింది. ఇతను కాస్త టెక్నికల్ వాల్యూస్ ఉన్న కుర్రవాడు, 23 ఏళ్ళ కుర్రవాడు. ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేది ఏంటంటే, దయచేసి శ్రీ స్వరలయ స్టూడియోస్ కుటుంబ సంబంధమైన సినిమాలు మాత్రమే, ఆ కథలు మాత్రమే తీసుకుంటూ ఫ్యామిలీ రిలేషన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. స్వర్లయ అంటే ఎప్పటికైనా అది స్వర్ణమే, అందుకే స్వర్ణలయ ఉంది. ఆ స్వర్ణలయలో ఈరోజు మట్టి కథలు అని చెప్పేసి అది సీరియల్ అండి, సీరియల్ స్టార్ట్ చేసినందుకు ఇవాళ అది ఆ సీరియల్ స్టార్టింగ్ చూసాం. ఒక తండ్రి కొడుకు కోరిక తీర్చడం కోసం, కొడుకు అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే ఆ తండ్రి ఎక్కడా చేయిదాచని తండ్రి వెళ్ళి వాళ్ళ శిష్యుడి దగ్గర నేను తక్కువ అవుతున్నానని కూడా అనుకోకుండా డబ్బులు తీసుకురావటం, కొడుకుని అమెరికా పంపించటం, తర్వాత కొడుకు కోసం ఆ తండ్రి పడే తపన, ఆ కొడుకు ఆ తండ్రిని తక్కువగా ఆయన ఫోన్ చేసినా ఎత్తకపోవటం, తక్కువగా చూడటం అనేది ఆ తండ్రి యొక్క బాధ కనబడుతుంది. తర్వాత కొడుకు వచ్చే టయానికి ఈ తండ్రి చనిపోయినా కానీ ఆత్మ కొడుకు కోసం ఎంత వేదన పడుతుందో, అట్లాగే కొడుకు ఆ తండ్రి కోసం ఎంత వేదన పడతాడు అనేది చాలా స్పష్టంగా ఈ సీరియల్లో తీయటం జరిగింది. ఆ తండ్రిగా మల్లేశ్వరరావు గారు, కొడుకుగా ఆదిత్య కానీ, దీనికి డైరెక్షన్ ధనుష్ కానీ చాలా బాగా స్క్రీన్ ప్లే చేశారు. ఇటువంటిది ప్రజల్లోకి వెళ్తే ఇహనైనా కొంతమంది అన్న
ఈ అమెరికా వెళ్ళి తల్లిదండ్రుల్ని బాధ పెట్టకుండా ఇక్కడ లేనిది అమెరికాలో లేదు ఉండదు అనేది తెలుసుకుంటూ ఇక్కడే ఉండి తల్లిదండ్రులను చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇది తీసిన స్వర్లయ వేదిక కన్వీనర్ లక్కరాజు సాయి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ లక్కరాజు గారు స్వరలయ స్టూడియోస్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మీకు ఒక ఐడియా ఉంటుంది. చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఈ ఫ్యామిలీ డ్రామాలు పండించడంలో స్వరలయ స్టూడియోస్ లక్కరాజు గారు మంచి రైటర్, ఆయన డైరెక్టరు, యాక్టరు. తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఎపిసోడ్ని కూడా. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నటించారు. ఇందులో ఇతివృత్తం ఈరోజు జరుగుతున్న పేరెంట్స్ పడే బాధ, స్టూడెంట్స్ వాళ్ళకి విదేశీ వ్యామోహం ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఎక్కువగా తీశారు. ఇది మీ అందరినీ కదిలించి ఉంటే కనుక అందరూ